పశ్చిమాసియా మరోసారి భయానకమైన క్షిపణుల శబ్దాలతో దద్దరిల్లిపోతోంది. ఇరు దేశాల మధ్య కొద్ది రోజులుగా కొనసాగుతున్న సున్నితమైన శాంతి వాతావరణం ఒక్కసారిగా బద్దలైంది. అంతా అనుకున్నంత పని జరిగింది. ఇజ్రాయెల్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ ఊహించని రేంజ్లో విరుచుకుపడుతోంది. ఆదివారం రాత్రి ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకొని అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులను కూడా ప్రయోగించింది. చీకటి ఆకాశాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చిన ఈ రాకెట్ల దాడితో ఇజ్రాయెల్ దేశం అంతటా ఒక్కసారిగా హై అలర్ట్ ప్రకటించారు. యుద్ధ సైరన్ల మోతతో నగరాలు కంపించిపోయాయి. ప్రాణాల అరచేతిలో పెట్టుకొని లక్షలాది మంది ప్రజలు అత్యవసర ఆశ్రయ కేంద్రాలు, భూగర్భ బంకర్లోకి పరుగులు తీశారు. అసలు కొన్ని గంటల వ్యవధిలోనే పశ్చిమాసియాను ముంచెత్తిన ఈ మహా ఉద్రిక్తతకు కారణమేంటి? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. నిజానికి ఈ మహాప్రళయానికి కొన్ని గంటల ముందే అసలు కథ మొదలైంది. ఇజ్రాయెల్ వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ శివార్లపై వినాశకరమైన వైమానిక దాడులకు తెగబడ్డాయి. ముఖ్యంగా ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా బలగాల ప్రభావం బలంగా ఉండే దహియో ప్రాంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయింది. బీరూట్పై గనక దాడి జరిగితే తీవ్రమైన ప్రతీకారం తప్పదని గతంలోనే హెచ్చరించిన టెహ్రాన్ అన్నంత పని చేస్తూ నేరుగా రంగంలోకి దిగింది. ఏప్రిల్ 8వ తేదీన అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్పై బాలిస్టిక్ మిసైల్తో దాడికి దిగడం ఇదే మొదటిసారి. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ తమ ఏరోస్పేస్ దళాల ద్వారా ఇజ్రాయెల్లోని అత్యంత కీలకమైన రమత్ డేవిడ్ ఎయిర్ బేస్ లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు ప్రకటించింది. ఇరాన్ వైపు నుండి కనీసం 10 భారీ బాలిస్టిక్ క్షిపణులు దూసుకురావడాన్ని ఐడిఎఫ్ డిఫెన్స్ సిస్టమ్స్ గుర్తించాయి. క్షిపణులు సరిహద్దులు దాటుతున్న తరుణంలో ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలు, ముఖ్యంగా ఐరన్ డోమ్, యారో డిఫెన్స్ సిస్టమ్స్ అత్యంత అప్రమత్తం అయ్యాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇరాన్ ప్రయోగించిన ఆ 10 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ వైమానిక దళం గగనతలంలోనే విజయవంతంగా అడ్డుకుని ముక్కలు చేసేసింది. అదృష్టవశాత్తు ఈ దాడుల వల్ల ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని ఇజ్రాయెల్ రక్షణ శాఖ వెల్లడించింది. అయితే ఇరాన్ మరిన్ని క్షిపణులను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా పర్యవేక్షణలో జరుగుతున్న పరోక్ష చర్చలను ఇరాన్ పూర్తిగా నిలిపేసింది. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో కుదిరిన పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందం ఇరుపక్షాల పరస్పర దాడుల వల్ల పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇరాన్ చేసిన ఈ దారుణమైన దాడిపై ఇజ్రాయెల్ సైన్యం అత్యంత తీవ్రంగా స్పందించింది. ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసిందని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫ్ డెఫ్రిన్ హెచ్చరించారు. అటు ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎంఎల్ జమీర్ కూడా స్పందిస్తూ శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా అవసరమైతే అంతకంతకు గట్టి దెబ్బ కొట్టేందుకు తమ సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని స్పష్టం చేశాడు. ఈ పరిణామాలు చూస్తుంటే పశ్చిమాసియాలో కాల్పుల విరమణ దాదాపు ముగిసినట్లే కనిపిస్తోంది. ఇరాన్ చేసిన ఈ క్షిపణి దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ ఏ క్షణంలోనైనా ఇరాన్ భూభాగంపై వినాశకరమైన ప్రతీకార దాడులకు దిగే అవకాశం అయితే ఉంది. అదే కనుక జరిగితే పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధం మొదలై అది ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. మరికొద్ది రోజుల్లో అక్కడ ఏం జరగబోతుంది, ఇజ్రాయెల్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళనుంది, ఈ భయంకరమైన యుద్ధ ఉద్రిక్తతలపై మీ ఆలోచనను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.